బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ కు గూఢచర్య కేసులో మరో యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. యూట్యూబర్ జస్బీర్ సింగ్ కు యూట్యూబ్ లో 1.1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. గూఢచర్య కేసులో జస్బీర్ సింగ్ ని పోలీసులు పంజాబ్ లో అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్ కు సంబంధాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక పూర్తి సమాచారాన్ని మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, శ్రీదేవి, దాదాపు ముఖ్యంగా ఏదైతే కొద్దిసేపటి క్రితమే లేదు ఇంకా ముందు కూడా ఉంది అన్నటువంటిది ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి సందర్భం అనుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి గూఢాచారం నిర్వహిస్తున్నటువంటి అనేక మందిని యూట్యూబర్స్ని సమాచారం తీసుకొని వాళ్ళని మొత్తం అంతా కూడా పట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితము ఇక్కడ పంజాబ్కి సంబంధించినటువంటిది జస్బీర్ సింగ్ అన్నటువంటి యూట్యూబర్ దాదాపు 1.1 మిలియన్కి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతనికి సంబంధించినటువంటి సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా హర్యానా యూట్యూబర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు జ్యోతి మల్హోత్రా చాలా కీలకమైనటువంటి అంశాలను ఇంటరాగేషన్లో తెలియజేస్తుంది. దాదాపు ఏదైతే మనకు 2021 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 4 సంవత్సరాల పాటు చాలామంది యూట్యూబర్లతో కనెక్ట్ ఉన్నటువంటి జ్యోతి మల్హోత్రా అప్పటి నుంచి కూడా తనకు కాంటాక్ట్లో ఉన్నటువంటి తన మొబైల్ డేటా ప్రకారంగానే ఈ సమాచారాన్ని రాబట్టారు. దానితో ఈరోజు పంజాబ్కి సంబంధించినటువంటి జస్బీర్ సింగ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ పంజాబ్లో. అయితే ఇక్కడ రూప్ నగర్ మహల్ అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ చాలా మటుకు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన మొబైల్ డేటాలో ఉన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు కనుక్కున్నారు. చాలా సున్నితమైనటువంటి దేశ రక్షణకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఆయన మొబైల్లో ఉండడంతో ఇది నిర్ధారణ అయ్యింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. కానీ ఏదైతే మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అంటే అటారీ జనరల్ నుంచి పాకిస్తాన్కి ఏ విధంగా వెళ్ళవచ్చు అన్నటువంటి ఒక వీడియోని కూడా అతడు తయారు చేయడం చేయింది. అంటే ఇండియాకి పాకిస్తాన్కి ఏ విధంగా మధ్యలో ఉండేటువంటి దారి అనుకోవచ్చు, అంటే ఉగ్రవాదులు వెళ్ళడానికి ఒక సమాచారాన్ని ఇచ్చినటువంటి యూట్యూబ్ కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. మరొకటి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వేడుకల్లో దాదాపు 3 సార్లు ఈ జస్బీర్ సింగ్ పాల్గొనడం జరిగింది. పోలీసులు దీనికి సంబంధించినటువంటి అతనికి సంబంధించినటువంటి వీడియోలను కూడా నిర్ధారించారు. దాదాపు చాలా క్లోజ్ రిలేషను, తర్వాత ఐఎస్ఐకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు కూడా నిర్ధారణ అయ్యింది. మరొకటి 3 సార్లు పాకిస్తాన్కి వెళ్ళినట్లు కూడా తన పాస్పోర్ట్ ఆధారంగా అనుకోవచ్చు. అక్కడ తన బ్లాక్ చేసినటువంటి వీడియోల ప్రకారంగా కూడా 3 సార్లు వెళ్ళారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారిచ్చినటువంటి ఆతిథ్యానికి జోహార్లు అంటూ కూడా చాలా సంతోషంగా ఉంది మా కుటుంబము అంటూ కూడా ఒక వీడియోని కూడా చేసినటువంటిది, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరొకటి ఏదైతే మనకు జ్యోతి మల్హోత్రా హర్యానాకి సంబంధించినటువంటి యూట్యూబర్, తర్వాత పాకిస్తాన్కి ఎంబసీ నుంచి కూడా బహిష్కరణకు గురైనటువంటి డావిష్తో చాలా దగ్గరి సంబంధము, కీలకమైనటువంటి సమాచారాన్ని అందించాడు అన్నటువంటి నేపథ్యంలో పంజాబ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతనిపై మొహాలీలో కేసు నమోదు చేయడం జరిగింది. అతని నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పంజాబ్లోనే 8 మంది అంటే ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి గూఢాచారాన్ని నిర్వహిస్తున్నారో ఐఎస్ఐ ఏజెంట్లకు సమాచారాన్ని ఇస్తున్నారని ఇప్పటి వరకు పంజాబ్లోనే 8 మందిని దాదాపు మనకు మే 4 నుంచి ఇప్పటి వరకు కూడా 8 మందిని యూట్యూబర్లను, చాలా కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఏదైతే మనకి జ్యోతి మల్హోత్రా తర్వాత ఇక్కడ మనకు జస్బీర్ సింగ్ ఇచ్చినటువంటి సమాచారంతో ఈ మొత్తం అంతా కూడా పంజాబ్లో ఉన్నటువంటి ఏదైతే బ్లాగర్స్ అనుకోవచ్చు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి బ్లాగర్స్తో ఉన్నటువంటి సంబంధాలను మొత్తం అంతా కూడా ఇక్కడ మనకు జస్బీర్ సింగ్కి సంబంధించినటువంటి మొబైల్ డేటా ప్రకారంగా కూపిలాగుతున్నారు. చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబడుతున్నారు. శ్రీదేవి, కళ, అంటే ఈ లింక్స్ అన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే చేపట్టామో అప్పటి నుంచే బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. అయితే ముందు జ్యోతి మల్హోత్రా, ఆ తర్వాత జస్బీర్ సింగ్, మరికొంతమంది కూడా మీరు చెప్పినట్టు పంజాబ్లో కూడా ఇంకో 8 మంది మీద కూడా కేసు నమోదైంది. ఇంకో 8 మంది కూడా దొరికారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇంకా ఏ విధంగా అలర్ట్ అవుతున్నారు, ఇంకా ఎక్కడెక్కడ జల్లెడ పడుతున్నారు వీళ్ళని?
ఖచ్చితంగా ఏదైతే మే 4వ తేదీన ప్రారంభమైనటువంటి ఏదైతే మొత్తం అంతా కూడా యూట్యూబ్ జ్యోతి మల్హోత్రా కీలకమైనటువంటి పాయింట్ అని చెప్పవచ్చు. ఆమెకు ఉన్నటువంటి ఇతర యూట్యూబర్లతో ఉన్నటువంటి సంబంధాలు అనుకోవచ్చు. మే 11వ తేదీన తర్వాత గజాల్ ఖాతూన్ అనేటువంటి ఒక మహిళ ఆమెని కూడా యూట్యూబర్ ఆమెని కూడా అదుపులోకి తీసుకున్నారు. కోట్లాలో పంజాబ్లో కోట్లాలో ఈమెను అరెస్ట్ చేశారు. మే 13వ తేదీన బటిండాలో ఆర్మీ కంటోన్మెంట్లో శిక్ష అంటే అక్కడ ఒక పని చేసేటటువంటి వ్యక్తి ఇతడు. అతన్ని మే 13వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. మే 15వ తేదీన గుర్దాస్పూర్ పోలీసులు సుఖ్ప్రీత్ సింగ్ అన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. కరుణ్ బీర్ సింగ్ అన్నటువంటిది పంజాబ్కు సంబంధించిన వ్యక్తి. తర్వాత జూన్ 3న గగన్దీప్ సింగ్ అన్నటువంటి వ్యక్తి ఇతడు మహల్లాలో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళందరికీ కూడా సమాచారము జ్యోతి మల్హోత్రా ఇవ్వడంతో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే వీళ్ళకు తర్వాత ఇప్పుడు ఏదైతే మనం చెప్పినటువంటి పేర్లు తర్వాత ఇక్కడ మనకు జస్బీర్ సింగ్కి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఒక గ్రూపు వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారంని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగానే మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు పంజాబ్లోనే 8 మంది అంటే ఏదైతే పాకిస్తాన్ గూఢచారులకు సమాచారం ఇస్తున్నటువంటి సమాచారం ఉంది. దానిలో భాగంగానే వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. కీలకమైనటువంటి వ్యక్తులు జ్యోతి మల్హోత్రా, జస్బీర్ సింగ్, తర్వాత డావిష్ వీరు ముగ్గురు చాలా కీలకంగా వ్యవహరించారు. శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ.